ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఆమేన్. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఏ నిర్ణయం తీసుకోవాలి అని సందేహం ఉన్నటువంటి పరిస్థితుల్లో, మనం అనుకున్నది ఎలా సాధించాలి, మనం ఆ గమ్యాన్ని ఎలా చేరాలి అని ధైర్యం కోల్పోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో మనకి ఎవరైనా తోడుంటే బాగుండు, మనతో పాటు నడిచేవారు ఎవరైనా ఉంటే బాగుండు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు అని దారి చూపించి మార్గనిర్దేశము చేసేవారు ఉంటే బాగుండు అనుకున్న పరిస్థితుల్లో కానీ మనం ఉంటే, దేవుడు మనకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ ముందర నడుస్తాను. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో, నువ్వు ఏ నిర్ణయము తీసుకోవాలో, నువ్వు ఎలా ప్రయాణించాలో నేను నీకు తెలియజేస్తాను. నీకు ముందుగా నేను నడుస్తా ఆ మార్గంలో. నీకు ముందుగా నేను నడిచి ఆ మార్గమును సారాళము చేస్తాను. ఆ మార్గంలో ఉన్న ఎత్తు పల్లాలను సరిచేస్తాను. ఆ మార్గంలో ఉన్న ఆ ముళ్ళ కంచెలను తీసివేస్తాను. ఆ మార్గంలో ఉన్న ఎదురు దెబ్బలు తగిలే రాళ్లను నేను తీసివేస్తాను. నువ్వు ఆ మార్గంలో నడవటానికి, చక్కగా నడిచి వెళ్ళటానికి కావలసిన వాటన్నిటిని నేను ఏర్పాటు చేస్తాను. అవసరం లేని వాటన్నిటిని నేను తీసివేస్తానని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు తెలిసిన విషయమే, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించే ఆ క్రమంలో పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారి ముందుండి నడిచాడు దేవుడు. ఎడారులు ఎదురైనవి, అరణ్యం ఎదురైంది, సముద్రమే ఎదురైంది, శత్రువులు ఎదురయ్యారు, యుద్ధాలు వచ్చినాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టల. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి దారి చూపించటం ఆపల. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ముందు నడవటము ఆపలేదు దేవుడు. వాళ్ళకి మార్గనిర్దేశము చేస్తూనే, మీరు ఈ మార్గంలో వెళ్ళండి, మీరు ఇట్లా చేయండి, మీరు ఇట్లా చేయండి అని దేవుడు తెలియజేసుకుంటూ మార్గమును చూపిస్తూ వారి ముందు నడుస్తూ దేవుడు వారిని చేరవలసిన గమ్యానికి చేర్చాడు. చేరవలసిన లక్ష్యము సాధించేలాగా చేశాడు. అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు తోడై ఉండి మన ముందర నడుస్తానంటున్నాడు. కనుక మన జీవితంలో మనము చేరవలసిన ఆ గమ్యాన్ని చేరకుండా, మనము సాధించాల్సిన దానిని సాధించనివ్వకుండా, మనము ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఒకవేళ ఆ ప్రజల్లాగే మనము ఉంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజలకు తోడై ఉన్న దేవుడే ఈరోజు మనకి తోడై ఉంటానని చెప్తూ ఉన్నాడు. ఆ ప్రజలను నడిపించిన దేవుడే ఈరోజు మనల్ని నడిపిస్తానని చెప్తూ ఉన్నాడు. ఆ ప్రజల్ని కాపాడి క్షేమంగా ఉంచిన దేవుడే ఈరోజు మనల్ని కాపాడి క్షేమంగా ఉంచుతానంటున్నాడు. ఆ ప్రజలకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారిని తిరిగి గమ్యానికి చేర్చిన దేవుడే ఈరోజు మనల్ని గమ్యానికి చేరుస్తానంటున్నాడు. నీ ఆలోచన ఏమిటో, నువ్వేం సాధించాలనుకుంటున్నావో, ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో ఆ మార్గంలో నీకంటే ముందు దేవుడు వెళ్తాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఆయన నీకు తెలియజేసి, ఆ మార్గంలో నీకంటే ముందు దేవుడు వెళ్ళి ఆ మార్గంలో ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులన్నీ తీసివేసి నువ్వు క్షేమంగా ఆ మార్గంలో నడవటానికి ఆ మార్గమును సారాళము చేస్తాడు దేవుడు. ఆ దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్న దేవుడే, ఇశ్రాయేలు ప్రజల్ని ముందుండి నడిపించిన దేవుడే ఈరోజు మనకి తోడై ఉండి మనకి ముందుండి నడిపిస్తానంటున్నాడు. కనుక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కానీ మనం ఉంటే, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో కానీ మనం ఉంటే, ఎలా వెళ్ళాలి, ఆ గమ్యాన్ని ఎలా సాధించాలి, ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలి, ఎవరి సహాయమన్నా కావాలి, ఎవరైనా తోడుంటే బాగుండు, ఎవరైనా నడిపించేవారు ఉంటే బాగుండు, ఎవరైనా మార్గనిర్దేశం చేసే వాళ్ళు ఉంటే బాగుండు అనుకున్న పరిస్థితిగా నీవు ఉంటే, ఇప్పుడే దేవుని అడిగితే, ఆయన కానీ వేడుకుంటే, ఆయన మన పక్షానుండి మన తోడై ఉండి మనకి మార్గనిర్దేశం చేస్తాడు. ఏ మార్గంలో వెళ్ళాలో తెలియజేస్తాడు.
అదే మార్గంలో మనకంటే ముందుగా ఆయన వెళ్తాడు. మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన్ని అడగటం. మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన మీద ఆధారపడటం. మనం ఎప్పుడైతే ఆయన్ని అడుగుతామో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ఆయన మనకి తోడయ్యుండి మన ముందర నడిచి మన గమ్యాన్ని చేరేలాగా చేస్తాడు. ఆమేన్.